ఇటీవలే సాయి పల్లవి నాగ చైతన్య కలిసి జంటగా నటించిన చిత్రం తండేల్. ఈ చిత్రం శ్రీకాకుళం నుండి గుజరాత్ వెళ్లి అక్కడ జలాల్లో చేపల వేట చేస్తుండగా తమ జలాల్లోకి ప్రవేశించారంటూ పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసిన 22 మంది మత్స్యకారుల జీవితాలపైన ఆధారపడి ఉంది. ఈ చిత్రం చూశాక ఎక్కడో తూర్పు దిక్కున ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులకు అటు పడమట దిక్కున ఉన్న అరేబియన్ సముద్రం లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, అలాగే అసలు నిజం ఏంటనేది తెలుసుకుందామనే ఒక ఆసక్తితో హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నాను. సో ఇప్పుడు మన రియల్ తండేల్ కాల్ చేస్తున్నాను నేను. హలో హలో రామారావు గారు, నేనండి బాబీని. ఇది వస్తున్నాం అండి, ఇది మధ్యలో ఆగిపోయాం వైజాగ్ దగ్గర రాత్రి. ఇప్పుడు దారిలో ఉన్నాం, ఒక 1 గంటకల్లా వచ్చేస్తామండి. ఇప్పుడు మనం ఎన్ని గంటలకండి బయలుదేరేది ఇప్పుడు సముద్రంలోకి? ఏమో ఈ రోజు వెళ్తారు తెలీదు. ఒక ఎల్లుంటుంది 3 గంటలకు వెళ్తారు ఇక్కడ నుంచి. అవునా, సరే సరే, ఓకేనండి, ఓకే. చాలా చిన్న ఊరు, అసలు రోడ్స్ కూడా పెద్దగా అంత సమంగా లేవు. మనకి ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఒక పోస్టర్ అయితే ఉంది. ఇది తండేల్ కలవడానికి వచ్చాం. ఎక్కడది? ముందరగా తండేల్ అక్కడ ఉంటాడా? మీకు తెలుసా ఆయన? రామారావు. మీ బామ్మర్దా? మీ చెల్లెలు ఆయన? అవునా? కన్నమ్మ కొడుకు మీ బామ్మద్ద అంటున్నాడు కృష్ణ అంటే అది అర్థమైంది. సరే సరే, ఓకే. అమ్మా తండేలు ఎక్కడమ్మా? ఇదే ఊరు? కేమచ్చిలేసం తండేలు కావాలా? తండేలు ఏంటిది అది? వాళ్ళే కావాలి. అలాగే, ఓకే. ఎట్లాస్ట్ మనం మచ్చిలసంకి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఈ ఊరు జనాలు చెప్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఉంటుందని. చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫ్లెక్సీ. 2018 రియల్ స్టోరీ. సో ఇక్కడ నేను మచ్చిలసంలో తండేల్ రామారావు ఇంటికి అయితే వెళ్ళబోతున్నానండి. ఆయనతో కలిసిన తర్వాత ఆయనతో పాటు ఫిషింగ్కి కూడా వెళ్తాను. ఫస్ట్ అసలు ఆయన ఇంట్లోనే ఏమున్నది అనేది చూద్దాం. గురుగారు, తండేల్ రామారావు గారు ఇల్లు ఇదేనా? ఇదేనా? ఏమవుతారు మీరు ఆయనకి? మీరు వాళ్ళ తండ్రా? ఓకే ఓకే, మీలాగే ఉన్నారా అచ్చం. మరి ఏంటి, ఆయన పాకిస్తాన్కి వెళ్ళి దొరికిపోయినప్పుడు ఎలాగ మీరు భయపడ్డరా? మీరు నానే వెళ్ళాను, మా 5 వెళ్ళాను. మా చిన్నబాబుతో ఆడ 7 మామూలు 7. మీరు పాకిస్తాన్ వెళ్ళారా? పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత పాములు నాలుగుతో ఎక్కి. మీరు కూడా ఉన్నారండి పడవలో? ఉన్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయారా? జైల్లో పెట్టారు మిమ్మల్ని కూడా? జైలు చెప్తాను. ఈ మా కుర్రోడు వాళ్ళ బామ్మది ఇద్దరు పట్టి మా అల్లుడు ముగ్గురు పట్టితే నాకు మా అయ్యి చెప్పాడు, అన్న నువ్వేనా ఇంటి కౌరుకి వెళ్ళిపో, ఫుల్ ఫీడ్ ఎట్టు అన్నాడు. ఫీడ్ ఎట్టి ఫుల్ చేప తీసి వెళ్ళిపోతాం. మా అల్లుడు మా పెద్దయ్య నా కొడుకు స్పీడ్కి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏడ్చిన దళిలో పోటు మళ్ళీలో పోటు పట్టేశారు. పొగాసును ఎటు పడి పట్టేశారు. పట్టి చిన్న పాకిస్తాన్ మిమ్మల్ని అయితే పట్టుకోలేదా? మా వెంకొచ్చాం, మీరు వచ్చారా? ఇటు వచ్చేసాం మనకి. మరి చెప్పకపోతే మాకు ఏడిచిపోతాడు. నువ్వేదో కౌలు చేసి ఇంటికి వెళ్ళిపో అన్న అని చెప్పాడు. ఒక మాట చెప్పాడు, తెల్ల లాగేసుకుంటాడు. ఎల్లో డబ్బులు ఏముంది లాగేసుకుంటాడు. అంత లాగేసుకుంటారా? అంత లాగేసుకుంటాడు. మరి అప్పటికే మీ వేట అయిపోయినట్టుగా ఉంది కదా? వేట ఉన్నది, ఆట అయిపోయింది. ఒక
25 నత్తలు మాల ఉందడికి ఆ, వేసాడు మా మరి ఏం చేస్తారా మాల అంతా ఏం చేస్తారు తీసుకున్నాను పాకిస్తాన్ తీసుకుపోరా వాళ్ళు వండించుకుని ఉండరు వండేది 25-30 నత్తలు మాలు అది అయ్యో రేట్ ఉంది అక్కడ గొప్ప రేటు చేప ఆ, అదంతా తీసుకున్నాను. ఆహా. ఇక్కడ ఉన్నారా మీ మీ అబ్బాయి ఉన్నాడా మా అబ్బాయి ఇక్కడ చెరకడ ఉన్నాడు. ఆహా, ఏంటి? పెద్దోడు నేడు పెద్దోడు అక్కడ పూర్వంలో ఉన్నాడు. ఓకే చిన్నోడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇంట్లోనే మా కోళ్ళు ఉంది. మీ కోడలు ఉన్నారా పిలుస్తారా ఏమమ్మా ఆ? పిలుస్తా నుండి చూడాబా కేకేయండి. నాకమ్మా నాకమ్మా డ్రై మన సాయి పల్లవి క్యారెక్టర్ ఈవెంట్ని ఇన్స్పైర్ చేస్తే తీసుకున్నారండి. హలో అమ్మా, నమస్కారం అమ్మా. చెప్పండి అసలు ఆయన మీ వారు పాకిస్తాన్లో దొరికిపోయినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అతను పాకిస్తాన్లో దొరికిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. చాలా మంది శత్రు రాజ్యం కదా అది. అవును. శత్రు రాజ్యం చంపేస్తారు, అన్నం పెట్టరు, ఇలాగలా జడిపించేవాళ్ళు. జడిపిస్తే మేము ధైర్యం కోల్పోలే, కొంచెం ధైర్యం మీద ఉన్నాము. ఎలాగైనా వాళ్ళు తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం మేము వాళ్ళు దొరికేటప్పుడు. అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్? 7 నెలలు. 7 నెలల? 7 months. ఓకే ఓకే. ఎంతమంది మీకు టోటల్ పిల్లలు? నాకు ఇప్పుడు 3. 3 పిల్లలా? ఓకే ఓకే. ఎంత వయసు అమ్మా? పాపకి 9 years, ఒక పాపకి అదే పాకిస్తాన్లో ఉన్నప్పుడు పుట్టింది ఆ పాప. ఓకే. పాపకి 6 years ఇప్పుడు. 6 years. అమ్మా ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? వేటకి వెళ్తున్నారు, సముద్రం దగ్గర ఉన్నారు. సముద్రం దగ్గర ఉన్నారా? ఓకే. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళొచ్చా వేటకి? వెళ్ళండి, పర్లేదు, తీసుకుని వెళ్తారు. అవునా? మాకేం ప్రమాదం ఏముండదు కదా? ఏం ఉండదు. సరే, మమ్మల్ని ఎవరో ఏం పట్టుకోరు కదా? ఏం పట్టుకోరు. అది పాకిస్తాన్ సరిహద్దులు అయితే ఇక్కడ ఏ సరిహద్దులు ఎటు ఉండవు. మామూలుగా పడవల మీద వచ్చేయడమే. వెళ్ళిపోవచ్చా? అంతా మన వాళ్ళే. అవునా? సరే సరే. ఓకే. సో ఇప్పుడు మనం ఇమీడియట్ గా మన తండేల రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయనతో పాటు నేను కూడా ఫిషింగ్ చేస్తాను, చూస్తుండండి. ఆయన కాల్ చేశాను, ఆయన బీచ్ దగ్గర ఉన్నాడంట. వేటకి వెళ్దాం అని చెప్పని సిద్ధంగా ఉన్నారు ఆయన. వెళ్ళి ఆయనతో పాటు మనం వేట చేద్దాం. ఈరోజు ఎలా ఉంటుందన్నది ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మీరు చూస్తారు. చాలా చిన్న రోడ్స్ అండి, అస్సలు ఒక కారు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. నాతో పాటు ద రియల్ తండేల్ ఈయనే. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఓకే. ఎలా అనిపించింది మీకు పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు? ఎలా అనిపించింది? చాలా బాధాకరం. బాధ? గాలిలో గిసలాడే దీపంలా. అది ఇక్కడికి వచ్చాక బుజ్జి తల్లి అదా అక్కడ జైల్లో ఉన్నప్పుడా? అక్కడ ఉన్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేవి. గ్రేట్ లవ్ స్టోరీ అయితే మీది. అవునవును. ఆయన్ని కలిశాక సముద్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నాకు చెప్పారు. చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సముద్రాన్ని ఎలా అంచనా వేయాలి, ఎటువంటి వలకు ఎటువంటి చేపలు పడతాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో పైనుండి మొదలు పెడితే ఇచ్చాపురం నుండి విశాఖపట్నం వరకు ఒక్క జెట్టి కూడా లేదని ఆయన వాపోయారు. అందువల్లే శ్రీకాకుళం, విజయనగరం నుండి వివిధ రాష్ట్రాలకు మత్స్యకారులు వలసపోతున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు వాతావరణం వేటకు అంత అనుకూలంగా లేదని, గాలి ఎక్కువగా ఉన్నందువలన రేపటి వాతావరణం వేటకు అనుకూలంగా ఉంటే రేపు వెళ్దామని ఆయన నాకు చెప్పారు. అందుకనే నేను నా టీం కలిపి ఇక్కడ సముద్రం ఒడ్డులోనే టెంట్ వేసుకుని రాత్రంతా బస చేశాం. ఇప్పుడు నేను సముద్రంలోకి స్విమ్మింగ్కి వెళ్ళబోతున్నాను. సముద్రంలోకి వెళ్దామా లేదా అసలు? వద్దన్న, మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. వాంతులు ఎంత చేస్తుంటారా? ఎలాగే వాంతులు చేస్తారు సముద్రంలో. అవునవునవును. దోల తీరిపోద్దా? తిన్నిదల బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. తిన్నిదల బయటకు వచ్చింది. అలా అనిపిస్తుంది. కావాల్సింది అదే. నీకు కావాలా?
ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు వెళ్ళాల్సిందే. నువ్వు వస్తానంటున్నా, వస్తాను. నీకు అలవాటు లేదు, మాకు అలవాటు ఉంది. వస్తాను. నువ్వు ఏదైనా చూసుకుంటా అంటున్నావు. ఇప్పుడు అనుకోకుండా ఏదో ప్రాణాలు కోల్పోతే అలా కాదు. ఇవన్నీ రికార్డ్ చేసి ఉన్నవి, మేము తీసుకెళ్ళి సాక్ష్యాలు ప్రూఫ్లు ఉన్నవి. అప్పుడు మా పరిస్థితి జైలు తోసేస్తే మాకు ఎవరైనా జైలుకి దోసారు. అక్కడ ఇండియా కదా, పాకిస్తాన్ అలాగని కాదు. ఇప్పుడు అన్ని వీడియోలో రికార్డ్ ఉంటారు, ట్రోల్ చేస్తారు. ఇవన్నీ అంతా నేను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చేస్తాను. ఎక్కడ నా దోలకి నేను వచ్చాను, వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని సంబంధం లేదు, రాసేస్తారు. కష్టాలు ఉంటాయి చూపించడానికి వస్తాను కాదంటే మేము కూడా దానికి ఆమోదిస్తాను. కానీ కాకపోతే పక్కన ఏంటంటే జరగకుండా జరిగింది అనుకో, పర్లేదు. ఇదంతా నా దోలకి నేను వస్తున్నాను. ఓకే ఆడియన్స్ చూస్తుండండి, ఇది నా రిస్క్ తీసుకుని నేను వెళ్తున్నాను. వీళ్ళతో పాటు మీరు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు ఏనాడు చేయొద్దు. ఈ మత్స్యకారులతో పాటు ఈ రోజు నేను వేటకెళ్ళి నేను చేపలు పట్టుకుని వస్తాను. నేను ప్రాణాలతో తిరిగి వస్తానన్న నమ్మకం నాకుంది. నన్ను కాపాడతారనే నమ్మకం నాకు వీళ్ళ మీద ఉంది. ఓకేనా? సో ఎస్, తండేళ్ళ మీద ఉంది, ఇక్కడ ఉన్న అందరి మత్స్యకారుల మీద, అందరి మీద ఉంది. ఓకేనా? సో ఎటువంటి రిస్క్ అయినా సరే నేను తీసుకుంటున్నాను మీ అందరి కోసం, కేవలం మీకోసం. ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు మత్స్యకారుని అయిపోయానండి. ఓకే, ఎంత ఉంటుంది దీని బరువు? 3 టన్నులు ఉంటుందా? లాగాలి లాగాలి. ఓకే ఓకే, లాగాలి లాగాలి లాగాలి. అనుకుంటాం దొంగ తండ్రి రామరా పక్క దూరుతా. బాగుంది, సమ్మాయింది. మా బాధలు ఎలా ఉన్నా చూసావా? ఎంత లగేజ్ ఇది, తీరిపోద్ది. రాజులమ్మ జాతర తగ్గేది లేదు బాబా. చేసుకుంటా ఇప్పులా లెవెల్ చేసుకో. ఇక్కడ తెప్ప ఏమంటే వంగుతుందండి. ఇక్కడ వర్క్ చేయడానికి అని చెప్పని సిద్ధపడి సముద్రం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. అదిగో అసలు మన తండెల రామారావు అక్కడే ఉన్నాడు. ఆయన మేము ఈ చిన్న అయితే ఇటు పక్కెళ్ళి పెద్ద తెప్పలోకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఈ పెద్ద తెప్పలన్నింటినీ కూడా ఇక్కడ లంగరేసి పెట్టారు, ఇక్కడ పార్కింగ్ చేసినట్టుగా. వీళ్ళకి ఇక్కడ జట్టి లేనందువలన ఇక్కడ పార్క్ చేయాల్సి వచ్చింది. జట్టి గాని ఉండుంటే వీళ్ళు అసలు గుజరాత్ కి వెళ్ళే ఉండేవారు కాదు, పాకిస్తాన్ కి దొరికి ఉండే వాళ్ళు కాదు. ఇది మనకి బోట్ అంతా బ్యాలెన్స్ అవడానికని ఫ్రంట్ లో ఉన్న వ్యక్తి మాత్రం 2 పక్కల అడుగేసాడండి. దాని వెనకాల ఇద్దరు ఎవరైతే ఉన్నారో చెరొక పక్కన నించుని ఉన్నారనమాట. అండ్ మేమైతే మా క్రూ వచ్చి ఇలాగా సెంటర్లో సెటిల్ అయిపోయాం ఇక్కడ. అండ్ వెనకాల ఉన్న మన సీనియర్ తండేల్ అండ్ ఆ పక్కన మన పాకిస్తాన్ తండేలు కూడా వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా సెంటర్లోనే ఉన్నారన్నమాట. అందరూ అలాగా బోట్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. లేకపోతే ఎక్కడైనా కూడా ఈ బోట్ తిరగబడే ప్రమాదం ఉంటుంది కనుక అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. మేము ఎక్కబోయే బోట్ రానే వచ్చింది.
సో ఇదెందుకు ఇలా పెట్టారు ఈ మధ్యలోనే? అంటే ఇటు అటు ఆడగట్టు ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్ కాస్తుందా? స్లోగా వెళ్తుంది. ఇదిలా ఓకే, మరి దీన్ని ఏం చేస్తాం? సేపు ఉంటాలి. వచ్చేటప్పుడు మళ్ళీ ఇది కట్టేస్తే టైం తాడు కట్టేసాం. తాడు మన సముద్రంకి వెళ్తే ఎప్పుడు వస్తాం బయటికి? తెల్లవారు వస్తాం. తెల్లవారా? లేకపోతే 10 గంటలకు వచ్చేద్దాం. 10 గంటలకి. చేపలు పడదాం అనే మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే మేము పడవ లోపల నుండి ఒక చిన్న తెప్ప నుండి పెద్ద తెప్పలోకి అయితే వచ్చాం అన్నమాట. ఈ తెప్పకి ఒక వాటర్ అయితే పెట్టారు. అండ్ ఆల్సో మేము ఇప్పుడు ఒడ్డు దగ్గర నుండి సుమారుగా 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నాం. దాని తర్వాత వాళ్ళనైతే వదులుతారన్నమాట. మా ఈ ప్రయాణం చాలా సాహసోపేతంగా ఉండబోతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మరేంటి మరి ఇప్పుడు మనం ఎంత దూరం వరకు వచ్చి లోపలికి? ఇప్పుడు 6 కిలోమీటర్లు వచ్చి ఉంటాయి. ఇప్పటికి 6 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు అక్కడ జెండాలు కనబడతాయి కదా, చిన్న చిన్న జెండాలు. అవేంటి? ఇవి వల్ల ఉండేటప్పుడు వేస్తారు. అవి అనుకోకుండా వల్ల కటింగ్ అయిపోయింది అనుకో, మళ్ళీ జెండా పట్టుకొని ఇస్తారు. మళ్ళీ జెండా పట్టుకుని ఇస్తారు. కటింగ్ అయిపోద్ది. కటింగ్ లేకపోతే మళ్ళీ ఎలా కట్ అయిపోతే అనుకోకుండా చెప్పలేము. వేస్తుండగా ఏదో తగిలేడు కానీ పొడుసులు అంటాం కదా, సముద్రం ఎక్కువ అలా లాగుతుంటాయి కదా, కింద కానీ ఏవో డట్టేస్తాం పల్లెటూళ్ళు అంటారు కదా, ఆ భారాన్ని కట్ అయిపోతే మన జెండా పట్టుకొని లాగుతాం. ఓకే, దానికి దీన్ని పట్టుకొని ఏదో సపోర్ట్ లాగా పట్టుకొని ఒంట్లో మాత్రం నిలబడి నాకు అలవాటు అయిపోయింది. మేము అలవాటుగా డైలీ వెళ్తుంటాం. గుజరాత్ కంటే వెళ్తుంటాం, బోట్ల మీద చేస్తాం కదా, మాకు అలవాటే. అలాగా అంటే బోట్లు పట్టి ఉంటుంది. మా బోట్ ఉంది, అది రోలింగ్ అట్ అవ్వదు. వడలిపోకుండా రోలింగ్ అవ్వదు. అది దాని మీద వెళ్ళిపోతే బాగుండు, కానీ ఇది మనకు అందుబాటులో ఉంటుంది. దీని మీద వస్తాం. ఓకే, మరి మీకు ఇలాగా ఏది పట్టుకోకుండా నించాలంటే అలాగే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నామా ఆ ట్రోలింగ్ అయినోడు వెళ్ళి కాసుకోవాలి. అంటే ఊగినట్టు కాదు, మామూలుగా మనలో మనమే అలాగా కాసుకుంటూ ఉండాలి. అలాగుంటే అలవాటు అవుతుందా? అలవాటు అవుతుంది. ఓకే, ఒకసారి నేను ఈ తాడు వదిలి చూస్తానండి ఏం జరుగుతుందనేది. ఓకే, ఓ ఇది బోట్ లోపల నించోదంటే కొంచెం ఎగురు దిగుడుగా ఉంది. మధ్య పడిపోతేనే అనిపిస్తుంది నాకు. వీళ్ళైతే ఇప్పుడు వల వేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మనకు అక్కడ దూరంగా ఒక జెండా కనిపిస్తుంది కదా, సేమ్ అలాంటి జెండా ఈ జెండా కూడా అన్నమాట. దీనికి ఒక లైట్ అయితే ఫిక్స్ చేశారు. డేలో ఎలాగదా? దాని అంతటా అది ఆటోమేటిక్ వెలుగుతుందా? 6 గంటలకల్లా వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ రాయి వేసారా? తర్వాత ఇవన్నీ రాలే రాళ్ళు కట్టలు ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా గాలి సాగేస్తారు ఆవిడైనా పైకి లేపమా పడవని కొంచెం రోల్ అవుతాయి. రోల్ అవుతా అలాగే సైడ్కి వస్తాయి. ఓకే, కాబట్టి పైకి ఓకే, వాళ్ళ కింద నుంచి రోల్ అవుతా సైడ్కి వెళ్తుంది. ఓకే. సో ఇది అలా కొంచెం అటు ఇటు వెళ్తుంది. వాళ్ళకు పక్కన అంత దారం ఉంటుందా? ఇలాగా తాడు కడతారా? రెండు పక్కన తాళ్ళు ఉంటాయి. ఒక రాళ్ళు ఉంటాయి, ఒక కట్టలు. ఇవి తేలుతాయి. అవి మేఘాల మేఘాలు అంటారా? అంటే ఓకే, వాళ్ళకి ఒక పక్క వెయిట్స్ వేసి రాళ్ళు కట్టారండి. అవి కిందకి వెళ్తాయి అన్నమాట. మరో పక్క ఫోమ్ లాంటివి ఉన్నాయి, వాటిని వీళ్ళు మేఘాలు అంటారంట. ఈ మేఘాలు పైన తేలుతుంటాయి. ఈ మేఘాలు పైకి తేలి ఆ కింద ఉన్న వెయిట్ ఏదైతే ఆ రాయి కిందకి వెళ్తుందో తెరలాగా మొత్తం అంతా
ఒక సైడ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా లాక్కుని వస్తాం ఒక సైడ్ నుండి. ఈ వల రాత్రికల్లా తీసేస్తామా చేపలు? 7 గంటలకల్లా. ఓకే, దీనికి యాక్సిలరేషన్ ఎలా ఇస్తారు? బ్రేక్ చేస్తే దాంట్లో బ్రేక్ చేస్తే స్పీడ్ ఎలా రేస్ చేస్తారు చూపి. ఓకే 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 ఓకే. మన దేవదాస్ సినిమాలో రామ్ ఎలా అయితే యాక్సిలరేటర్ వైర్ పట్టుకుని లాగుతాడో, ఇక్కడ మన రామారావు అలాగే ఈ వైర్ ని పట్టుకుని లాగుతున్నాడు అనమాట. ఇదే యాక్సిలరేషన్ అని చెప్తున్నాడు. ఏంటిది ఇది? ఇప్పుడు ఏం ఇప్పుడు వేస్తున్నాం? మేము కొలత వేస్తున్నాం, అంటే ఇక్కడ నోతు ఏమాత్రం ఎన్ని బార్లు ఉందో తెలుసుకోవడానికి. అదంతా అదేముంటది అది? దాని పేరేంటిది? దానికి కొలత బుడిద అంటాం మేము. కొలత బుడిద. ఓకే, కొలత బుడిద వేసేయండి. ఓకే, ఇది ఎంతవరకు వెళ్తుంది? ఎంత లోతుందని మనం తెలుసుకుంటాం దీని ద్వారా. మనం అంతవరకు వెళ్ళిందా? తెలిసిపోద్ది. ఇప్పుడు మనోడు కొలుస్తాడు. ఇప్పుడు కొలుస్తారా? కొలుస్తారు చూడండి. ఎలాగా? ఎలా కట్టి 2 3 4 5 6 7 8 9 బార్లు వచ్చింది. 9 బార్లు అంతే ఉందా మనకి ఇక్కడ కింద లోతు? ఇక్కడికి అంటే ఇంక లోపలికి వెళ్తే వస్తుంది నోతు. 15-20 బార్లు వచ్చేస్తుంది. సో ఇది దేనికంటే మనకు అంచనా అనుకోకుండా GPS రిపేర్ అయిపోయింది అనుకో, అనుకోకుండా అంటే అది చెప్పలేం కదా, మనుషులకే గ్యారెంటీ లేదు, GPS ఏం గ్యారెంటీ. అది రిపేర్ అయిపోయినప్పుడు మనకు అంచనా దొరుకుతుంది. ఒకవేళ దగ్గరికి వచ్చామనుకో కొలతేస్తాము. ఒకవేళ అది 20 బార్లు వచ్చింది, 15 బార్లు వచ్చింది అనుకో దగ్గరికి వచ్చినట్టు. లోతు ఎక్కి పెరిగిన దానికి మనం అంటే లోపలికి వెళ్ళిపోయినట్టు. మనకి ఆ లోపలికి వెళ్ళి దగ్గర రావడానికి ప్రయత్నిస్తాం మళ్ళీ దీని ద్వారా మనం. ఓకే, ఇప్పుడు GPS ఉంటుందా మీ దగ్గర కూడా? ఉంటది, అంటే సెల్లో మ్యాప్ ఉంటది, యాప్ ఉంటది. యాప్ ఇప్పుడు సెల్లో సిగ్నల్ వస్తుంది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు తీస్తాం. ఆ GPS అనేది అవైలబుల్ గా ఉంది, అప్పుడు అయితే లేదు. ఇప్పుడు పూర్వం లేదు, 2 సంవత్సరాల నుండే ఉందా? ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళా ఒక పొలం వస్తుంది, 2 పొలాలు వస్తుంది అని చూసుకోకర్లేదు, మొత్తం అన్ని పొలాలు వస్తున్నాయండి. 4 పొలాలు వస్తానంటే సిగ్నల్ టవర్. ఓకే ఓకే. ఓకే, 8 బార్ల జబ్బడు అంటే సగం. ఓకే, 8.5 బార్లు ఉందన్నమాట ఇక్కడ. సో పెద్ద లోతేం కాదా? పెద్ద లోతేం కాదు. ఓకే ఓకే. సో అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ 8 బార్ల జబ్బడులో చేపలు తగిలితేనని మనకి రిపోర్ట్ వచ్చింది. మనకి వావరు దానికంటారు. దాని అంచనా మీద వచ్చేసాం. ఇక్కడ చేపలు పడుతున్నాం తెలిసింది ఈ నోతులో. ఇక్కడికి వచ్చేసాం వల్ల. అంటే ఒక రోజు ఒక దగ్గర దొరుకుతాయి, ఒక లోతులో చేపలు ఒకే ప్రదేశంలో ఉండవు. ఒక్కొక్క రోజు 9 బార్లు దొరుకుతాయి, 10 బార్లు దొరుకుతాయి, 20 బార్లు దొరుకుతాయి, ఇంకా దానికి 5 బార్లు దొరుకుతాయి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే మత్స్యకారులు చెప్పారు మీకు ఎక్కడ దొరుకుతున్నా ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు అంతే. ఓకే, మీలో ఇలాగ అందరూ ఐకమత్యంగా ఉంటుందా? అందరూ ఉంటారా? ఉంటాం. ఓకే, అందరూ మంచి ఫ్రెండ్లీగా ఎక్కడ దొరుకుతున్నది ఎక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఓకే ఓకే. సో ఐకమత్యమే బలం అని చెప్పని వీళ్ళందరూ నమ్ముతున్నారండి. సో వీళ్ళందరూ కూడా అసలు బోట్లోని ఎవరెవరైతే అంటే మన తండేళ్ళు ఎలా అయితే ఉన్నారో, మన సీనియర్ తండేళ్ళు, మిగతా యంగ్ తండేల్స్, నెక్స్ట్ మిమ్మల్ని ఏమంటారు? ఓకే ఓకే. సో వీళ్ళందరూ కూడా ఎలా అయితే ఓన్లీ ఒక్కరితోటి మాత్రమే బోట్ అయితే నడవదన్నమాట. అందరూ కలిపి టీం వర్క్ చేస్తేనే వీళ్ళందరూ కలిసి ఇలాగా ఫిషింగ్ అయితే చేయగలరు అన్నమాట. మంచిగా వేట చేయాలంటే అందరూ ఒక మాట మీద ఉండాలి. సో అప్పుడు మంచిగా వీళ్ళైతే ఫిషింగ్ అయితే చేయగలరని మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ వలేసినా చేపలు పడతాయి అనే నమ్మకం అయితే ఉంటుంది. ఓకే, వాళ్ళ టెరిటరీలోకి మీరు వెళ్ళొచ్చా? సో దీనికి హద్దులేం లేవు. ఇప్పుడు మన పాకిస్తాన్ లో గేట్ లేదు. పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు మీరు లోన్కి వెళ్ళారు కదా, తీవ్రవాదులు అనుకుంటూ లోన్కి పట్టుకెళ్ళిపోయారు. ఏం చేస్తారు వాళ్ళు? తీవ్రవాదులు కాదు కానీ ఫస్ట్ మేము వెళ్ళాము, అంత జీతం ఎంత అనుకున్నాం? 500 రూపాయలు. 500 రూపాయల? నెలకే రోజుకే? నెలకే. ఏంటి మరి దూకినా? దూకేలా?
మీ ఇంట్లో కానీ లేదా మీ సముద్రంలో కానీ మీ ఏట్లో కానీ లేదంటే మీ నూతిలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి దూల పనులు మాత్రం ట్రై చేయొద్దు. తిమింగలం దొరికింది. చేపలు తెస్తారు అనుకుంటే ఏంటి వంకాయ బిట్స్ ఈ రోజు అంటే నిన్న లక్ష్వరం కదా వేటకి ఎవరు తినరు నిన్న. మరి రైతు ఎంత ముఖ్యమో మత్స్యకారులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రైతుకి పంట ఒక తుఫాన్ వచ్చి పంట కొట్టుకెళ్ళిపోయింది అనుకో, మనకైతే మొదటి చేప అయితే దొరికింది. ఇదేం చేప ఇది? కారా. చూడు దాడుతుంది, అది కదులుతుంది, చూడు అది బతికేస్తుంది. ఏంటి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నాలుగేసి కొట్టాలా? లేదు అలా కొట్టకు. చూడండి, ఇది వాలా అంట. చూసారా దీనికి పళ్ళు ఎలాగున్నాయా? చాలా షార్ప్గా ఉంది. తండ్రిలు ఏటైంది ఇప్పుడు? మన వల్ల వేరే వాళ్ళు ఎత్తేసారు. వేరే వాళ్ళు ఎత్తిసారా? మీ వాళ్ళ దొబ్బిసారా? మీ వాళ్ళలోనున్న సరుకంతా తీస్తారా? చేపలు తప్పిస్తారు, తీసుకుంటారు వాళ్ళు. అంటే అలా ఎలా తీసుకుంటారు? వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో ఈ కష్టానికి ఫలితం మాత్రం జస్ట్ 300.